ఛత్తీస్గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఆవర్తనం కొనసాగుతోంది. నైరుతి మధ్యప్రదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన మరో ఉపరితల ఆవర్తనం ఈ రోజు రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ రోజు నుంచి వచ్చే 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. ఈ రోజు రేపు తెలంగాణలోని ఆదిలాబాద్, కొమరంభీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వడపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందట. ఈ రోజు గరిష్టంగా భద్రాచలంలో 39.4, కనిష్టంగా హైదరాబాద్లో 33.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. నిన్న తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, భద్రాచలం, మహబూబ్ నగర్, ఖమ్మంలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు ఇలా: ఆదిలాబాద్ 41, నిజామాబాద్ 39.5, మెదక్ 39.4, భద్రాచలం 38.2, మహబూబ్ నగర్ 37.9, ఖమ్మం 37.6, నల్గొండ 36, హనుమకొండ 35.5, రామగుండం 35.2, హైదరాబాద్ 34.7.